ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కోపం తెచ్చుకోకు శ్రీవల్లి. నేను చెప్పేది కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు. ఏం ఆలోచించాలి? అన్నయ్య వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అమ్మ తట్టుకోగలదా? ఫ్రాడ్ చేశాడన్న బాధ కన్నా కొడుకు కళ్ళ ముందు లేకుండా పోయాడన్న బాధే ఆమెకి ఎక్కువగా ఉంటుంది. నిజమే కాదనను, కానీ వెళ్ళిపోయిన ఆ క్షణం లేదా ఆ రోజు మాత్రమే బాధపడుతుంది. తర్వాత మనం ఆవిడికి ధైర్యం చెప్పి మెల్లగా నార్మల్ చేయొచ్చు. కానీ బావ వాళ్ళు ఇంట్లో ఉంటే ప్రతిరోజు అత్తయ్యకి ఎదురుపడతారు. దినేష్ని చూసినప్పుడల్లా ఆవిడికి ఆ పనే గుర్తుకొస్తుంది. అప్పుడు అత్తయ్య గారు ప్రతి క్షణం బాధపడతారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ పరిస్థితి నరకం కంటే దారుణంగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు బావలో తప్పు చేశామన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. దాంతో ఎవరు ఏమన్నా నెగిటివ్గా తీసుకొని గొడవ పడే ప్రమాదం కూడా ఉంది. ఒకవైపు కొడుకు ఫ్రాడ్ చేశాడన్న బాధ, మరోవైపు ఇంట్లో గొడవలు. ఇవన్నీ చూస్తూ అత్తయ్య గుండె తట్టుకోగలదా? ఇవన్నీ బాగా ఆలోచించే ఆ మాట చెప్పాను. నువ్వు కూడా నేను ఆలోచించినట్టు ఆలోచించి చూడు. అప్పుడు అర్థమవుతుంది నేనెందుకు ఇలా చెప్పానో అని. ఏమో త్రిదేవ్, ఇలా చేయటం మాత్రం కరెక్ట్ కాదు. ఈ కుటుంబం విడిపోవటం నాకిష్టం లేదు. అందరూ కలిసి ఉండాలని నాకు ఉంది శ్రీవల్లి. కానీ ఈ పరిస్థితుల్లో దినేష్ బావ వాళ్ళు దూరంగా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. అది కూడా అమ్మ కోలుకునే వరకే. మళ్ళీ అందరం కలిసి హాయిగా ఉండొచ్చు. నేనింతకుముందే డాక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఈరోజు అత్తయ్య గారిని చెకప్ చేసినప్పుడు అత్తయ్య హెల్త్ ఏం ఇంప్రూవ్ కాలేదన్నట్టు చెప్పారు. ఆవిడేమన్నా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, లేక దేని గురించైనా వర్రీ అవుతున్నారా? హెల్త్లో ఇంకా ఎటువంటి మార్పు రాలేదని చెప్పారు. ఒక డాక్టర్గా ఆవిడ అత్తయ్యకి బాగానే ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ ఆ ట్రీట్మెంట్కి అత్తయ్య గారు కూడా సపోర్ట్గా ఉంటేనే త్వరగా రిజల్ట్ వస్తుంది. అత్తయ్య గారి మనసులోకి ఎటువంటి ఆలోచనలు రానివ్వకుండా ఆవిడ ప్రశాంతంగా ఉండేలా మనమే చూసుకోవాలి. అవసరమైతే అందుకోసం కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాలి. తప్పదు. ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి ఉండడం కన్నా అత్తయ్య హెల్త్ ఇంపార్టెంట్. దాని గురించి మాత్రమే ఆలోచించు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నాకు అమ్మ ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో అన్నయ్య మనతో కలిసి ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎంత గొడవ జరిగినా అందరం కలిసే ఉండాలి. అన్నయ్య వాళ్ళని దూరంగా ఉంచడం అనేది నాకేమాత్రం ఇష్టం లేదు. నేనలా చేయను. శ్రీవల్లి, నీకిష్టం లేని పని నేనసలు చెయ్యమని చెప్పను. నువ్వు సెంటిమెంటల్గా ఆలోచిస్తున్నావు. నేనొక డాక్టర్గా ఆలోచిస్తున్నాను. నిన్ను కన్విన్స్ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. మానసిక వ్యాధికి మందు లేనేలేదంటారు. మనసులో బాధున్న పేషెంట్ని ఏ డాక్టర్ కూడా బాగు చేయలేరు. అత్తయ్య మానసిక ప్రశాంతత లేకుండా డిస్టర్బెన్స్తో ఉంటే ఆ మెడిసిన్స్ ఎన్ని వేసుకున్నా తన హెల్త్ క్యూర్ అవ్వదు. మనకున్న టైం కేవలం 2 నెలలు. ఈలోపు ఆవిడలో ఏమాత్రం బెటర్మెంట్ రాకపోయినా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఈ ఏజ్లో ఆపరేషన్ ఆవిడికంత మంచిది కాదు. ఒకవేళ రేపటి రోజున పరిస్థితి చేజారిపోయాక అప్పుడు నువ్వే చాలా బాధపడతావు. ఆలోచించుకో. ఏమండి, మన దినేష్ డబ్బు కాసుపడేవాడు కాదండి. వాడెంత నిక్కచ్చి మనిషో, డబ్బు విషయంలో ఎంత సిన్సియర్గా ఉంటాడో నాకు బాగా తెలుసండి. అలాంటిది 20 కోట్లు వాడు కాజేయాలని చూశాడంటే నేను నమ్మను. వాడు మనకి దూరంగా పెరిగాడు కానీ తప్పుడు మార్గంలో పెరగలేదండి. వాడు కావాలనుకుంటే ధైర్యంగా ఈ ఆస్తిలోనే వాటా అడగచ్చు. అలాంటిది ఇలా అడ్డదారిలో డబ్బు కాజేయాల్సిన కర్మ వాడికేంటండి? ఏమండి, ఇందులో ఏదో పొరపాటు జరిగింది.
ఒక్కసారి మీరు ఆ విషయాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేయండి. సీత, అదంతా నేను చూసుకుంటాను. నువ్వు ఆ విషయం గురించి దిగులు పడకు. అది కాదండి. అవన్నీ నేను చూసుకుంటానని. నేను నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు. అయినా నా మాట ఎవ్వరు వినిపించుకోవడం లేదు. కనీసం మీరైనా నన్ను నమ్మండి. ఆఫీస్లో స్టాఫ్కి నా గురించి తెలియదు. వాళ్ళు నా గురించి చెడుగా అనుకున్నా, డబ్బు మీద ఆశతో ఇలా చేశానని నమ్మినా నేను పట్టించుకోను. కానీ మీరేం మాట్లాడకుండా మౌనంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా మీద మీకు నమ్మకం లేదా నాన్న? మీరు కూడా నేను మోసగాడిననే అనుకుంటున్నారా? మీ పెంపకంలో పెరగకపోయినా మీ రక్తం పంచుకొని పుట్టాను. నేను తప్పు చేస్తానని మీరెలా నమ్ముతున్నారు? మళ్ళీ చెప్తున్నాను నాన్న, ఆ అమౌంట్ నా అకౌంట్లోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు. అలాగే నేను ఎవరికి మెసేజ్ కూడా చేయలేదు. ఎవరో కావాలనే ప్లాన్ చేసి నన్ను ఇరికించినట్లు అనిపిస్తుంది. నా మీద మీరు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం సిన్సియర్గా వర్క్ చేశాను తప్ప స్వార్థంగా ఎప్పుడు నేను ఆలోచించలేదు. ఇప్పుడు నా నిజాయితీని ఎలా నిరూపించుకోవాలో కూడా నాకు తెలియడం లేదు. అత్తయ్య, మీకు ఆయన గురించి తెలీదా? ఇంతకుముందు ఆయన పనిచేసిన దగ్గర ఆయనకి లంచం ఇవ్వాలని చూసిన వ్యక్తినే పోలీసులకు పట్టించారు. అలాంటి మనిషి ఇలా చేస్తారంటే మీరు నమ్ముతున్నారా? లేదమ్మా, నేను నమ్మడం లేదు. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. మీరైనా మావయ్య గారికి అర్థమయ్యేలా చెప్పండి. నిన్న రాత్రి నుంచి ఆయన నిద్రపోకుండా బాధపడుతూనే ఉన్నారు. చేయని తప్పుకి ఆయన మీద నింద వేసి అందరూ ఆయన్ని దొంగలా చూస్తున్నారు. చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఆయనెవరు అర్థం చేసుకోకపోతే ఎలా అత్తయ్యా? జరిగిన సంఘటనని కళ్ళతోనో ఆధారాలతోనో కాదు, మనసుతో చూడండి. అప్పుడే మీకు నిజమేంటో అర్థమవుతుంది. నాన్న, మీరు మౌనంగా ఉండకండి. నాకు సమాధానం చెప్పండి. దినేష్, అమ్మకి హెల్త్ బాగోలేదు కదరా. ఈ విషయాలని అమ్మ ముందు ఎందుకు చెప్పు? బయటికెళ్ళి మాట్లాడుకుందాం. సీత, నేను మాట్లాడతాను, నువ్వు ప్రశాంతంగా ఉండు. పద దినేష్, పదమ్మా. ఆ దినేష్ వాళ్ళని శ్రీ వల్లే బయటికి వెళ్ళగొడుతుందని చెప్పావు కదా, కానీ ఇంట్లో అలాంటి పరిస్థితి ఏం కనిపించడం లేదు. రాత్రి నేను శ్రీవల్లికి ఎక్కిచ్చాల్సిందంతా ఎక్కిచ్చేశాను. అది కన్విన్స్ అవుతుందనే అనుకుంటున్నాను. జస్ట్ వెయిట్. ఒకవేళ దినేష్ వాళ్ళ ఇంట్లో ఉంటే నీకు పుండు మీద కారం జల్లినట్టు మాట్లాడడం అలవాటే కదా. అలా 4 మాటలంటే వాడంతట వాడే వెళ్ళిపోతాడు. అదిగో కోదండరామయ్య దినేష్ వాళ్ళతో వస్తున్నాడు. ఏం మాట్లాడతాడో చూద్దాం. చూడు దినేష్, నేను నమ్మడం నమ్మకపోవడం గురించి ఆలోచించొద్దు, కానీ జరిగిన విషయాన్ని వదిలేసేయి. జరిగిన విషయాన్ని వదిలే అంటే అర్థం ఏంటి నాన్న? అది కాదు నాన్న. నువ్వు చేసిన తప్పుని ఎలాగో ఒప్పుకోవని తెలిసి మావయ్య గారు ఆ విషయాన్ని వదిలేయమని అంటున్నారు. నేను తప్పు చేయలేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. దొంగ కూడా దొరికిపోయిన తర్వాత పోలీసులకి ఇలాగే చెప్తాడు. మాట్లాడితే తప్పు చేయలేదు అంటున్నావు. నువ్వు చేయలేదనడానికి ఏమైనా సాక్ష్యం ఉందా? లేదు కదా. కానీ నువ్వు ఫ్రాడ్ చేసావనడానికి మాత్రం పక్కా సాక్ష్యాలున్నాయి కదా. అక్క, మావయ్య గారు పెద్ద మనసుతో ఆ విషయాన్ని వదిలేమంటున్నారు కదా, మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడతావేంటి? ఇప్పుడు ఇలాగే లైట్ తీసుకొని వదిలేస్తే ఇంకోసారి కూడా ఇదే రిపీట్ చేస్తారు త్రిదేవ్. పైగా చేసిన తప్పుకి కొంచెం కూడా పశ్చాత్తాపడకుండా ఏ పాపం ఎరగనట్టు ఎలా దబాయించి మాట్లాడుతున్నాడో చూడు.
ఆధారాలేముంది, ఎవరైనా సృష్టించొచ్చు. అవి ఉన్నంత మాత్రాన ఆయన తప్పు చేసినట్టు కాదు. కొన్నిసార్లు ఆధారాలు కూడా తప్పుగా ఉంటాయి. భర్తని బాగానే వెనకేసుకొస్తున్నావు భవానీ. చెయ్యాల్సిందంతా చేసి దొరికిపోయిన తర్వాత ఇలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతారులే. అమ్మా ఆర్తి, నీ గొడవ ఆపుతావా? నేను మాట్లాడితే గొడవ పడుతున్నారంటారేంటి మావయ్య గారు? నేనేమన్నా అబద్ధాలు చెప్తున్నానా లేక మోసాలు చేస్తున్నానా? ఉన్నదే కదా అంటున్నాను. సరేనమ్మా, ఉన్నదే మాట్లాడినా కూడా కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా? ఆర్తి, నాన్నకెదురు మాట్లాడకుండా నోరు మూసుకుని ఉండలేవా? ఇంట్లో హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ ఉంది. ఇలా మీరు గొడవ పడుతూ మాట్లాడడం వల్ల తన హెల్త్ ఏమవుతుందో ఎవరైనా ఒక్కసారి ఆలోచించారా? నిన్న కూడా మీరు ఇలా గొడవ పడబట్టే కదా సీత కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు కూడా అలాగే చేస్తుంటే మీకు ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. చూడు దినేష్, నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అన్నయ్యతో నేను మాట్లాడతాను. అన్నయ్య, నేను బాగా ఆలోచించి మీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయాన్ని దయచేసి నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఇది నేను అమ్మ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయం. నువ్వు కూడా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. పర్లేదు శివాలి, నీ నిర్ణయం ఏంటో చెప్పు. మీరు కొన్నాళ్ళు ఈ ఇంటికి దూరంగా ఉంటే మంచిది. అమ్మా శ్రీవల్లి, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? అంటే నువ్వు కూడా మీ అన్నయ్య తప్పు చేశాడని నమ్ముతున్నావా? ఇప్పుడు నేను అది నమ్మానో నమ్మలేదో అనే దాని గురించి మాట్లాడట్లేదు వదినా. అసలు ఆ విషయం కూడా నాకు అంత ఇంపార్టెంట్ కాదు. అమ్మ ప్రాణాల్ని కాపాడుకోవటమే నాకు ఇంపార్టెంట్. అంతకు మించి ఇంక నేనేమీ ఆలోచించదలుచుకోలేదు. అత్తయ్య గురించి ఆలోచించి కష్టమైనా సరే మంచి నిర్ణయమే తీసుకున్నావు శ్రీవల్లి. అవసరమైతే దినేష్ వాళ్ళకి కొంత డబ్బిచ్చి బయటికి పంపించు. వాళ్ళ ఖర్చులకు ఉంటుంది. ఉన్న పళంగా బయటికి వెళ్ళాలంటే వాళ్ళకి కష్టమే కదా. అవసరం లేదు, మీ డబ్బు నాకు అవసరం లేదు. డబ్బు గురించి ఏ రోజు ఆశపడలేదు, పడను కూడా. మీరందరూ నేను ఫ్రాడ్ చేశానని నమ్ముతున్నారన్న విషయం నాకు అర్థం అవుతుంది. కానీ నేను చేశానా లేదా అన్నది నా మనస్సాక్షికి తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. కానీ ఇలా నా మీద నింద వేసి ఇంట్లోంచి బయటికి పంపించడం మాత్రం న్యాయంగా లేదు. ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అసలు ఇక్కడ ఉండడానికే నాకు ఇష్టం లేదు. కానీ తప్పు చేసిన వాడిలా తల దించుకొని వెళ్ళడమే నాకు ఇష్టం లేదు. అన్నయ్య, అమ్మ హెల్త్ కండిషన్ నీకు తెలుసు. నీ విషయంలో జరిగిన దానికి అమ్మ చాలా బాధపడుతోంది. నువ్విక్కడుంటే రోజు ఇలాగే ఏదో ఒక గొడవ జరుగుతుంది. దానివల్ల అమ్మ ఎమోషనలై తనకేమైనా అవుతుందేమో అన్న భయంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నా నిర్ణయాన్ని అర్థం చేసుకోన్నయ్యా. నేను నిన్ను శాశ్వతంగా బయటికి వెళ్ళమనటం లేదు. అమ్మ కోలుకునేంతవరకే, అంతే. అయ్యో పర్లేదు శ్రీవల్లి, నువ్వు అంతగా చెప్పక్కర్లేదు. ఇంతకుముందు
అమ్మ గొప్పతనం తెలియక నేను మంగళ అమ్మని చాలా బాధ పెట్టాం. ఇంకెప్పుడు మా వల్ల అమ్మ బాధపడకూడదనుకున్నాం. కానీ ఇప్పుడు నా వల్లే తను బాధపడుతుందని నువ్వు అంటున్నావు. వెళ్తాను శ్రీవల్లి, నువ్వు కోరుకున్నట్లే మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాం. భవానీ, వెళ్ళి బట్టలు సర్దుకొని నవీన్ తీసుకురా. ఈయన దినేష్తో మాట్లాడతా అని బయటికి తీసుకువెళ్లారు. ఇంతవరకు రాలేదేంటి? దినేష్ని అర్థం చేసుకున్నారో లేదో. నేనే వెళ్ళి ఆయనకి నచ్చ చెప్తాను. మమ్మీ, మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన ఇంటికి వెళ్తున్నాం. ఇది మన ఇల్లు కాదా? కాదు నాన్న, ఈ ఇంటికి మనకి ఏ సంబంధం లేదు. ఏమండి, దినేష్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చూస్తుందా బదులే రాని గతం, పగవాడై నిన్న మోస్తుందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా? మిమ్మల్ని అడిగేది, సమాధానం చెప్పండి. వాళ్ళని నేనే ఇల్లుదిలి వెళ్ళిపోమన్నానమ్మా. ఎందుకు 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 సీత, అత్తయ్య, సీత. ఆగండి, అత్తయ్య గారికి ఇంజెక్షన్ ఇవ్వాలి. అమ్మా, ఎమర్జెన్సీ కోసమని ఈ ఇంజెక్షన్ నా దగ్గరే పెట్టుకున్నాను మావయ్య. అత్తయ్యకి ఇప్పుడేం కాదు. ఆవిడ్ని తీసుకెళ్లి లోపల పడుకోబెట్టండి, రెస్ట్ తీసుకుంటుంది. అక్క, డబ్బు గురించి ఏ రోజు ఆశపడలేదు, పడను కూడా. మీరందరూ నేను ఫ్రాడ్ చేశానని నమ్ముతున్నారన్న విషయం నాకు అర్థం అవుతుంది. నా మీద నింద వేసి ఇంట్లోంచి బయటకు పంపించడం మాత్రం న్యాయంగా లేదు. తప్పు చేసిన వాడిని తల దించుకొని వెళ్ళడమే నాకు ఇష్టం లేదు. హలో ఖ్యాతి, చెప్పు. వాట్ హ్యాపెన్? వాయిస్ చాలా డల్గా ఉంది. ఎనీథింగ్ రాంగ్? ఏం లేదు లేవే, విషయం ఏంటో చెప్పు. అదే, డలాస్ హాస్పిటల్లో చనిపోయిన చిన్న పాప పేరెంట్స్ డీటెయిల్స్ కనుక్కోమన్నావు కదా. కనుక్కున్నావా? కనుక్కున్నాను, కానీ పూర్తి డీటెయిల్స్ అయితే దొరకలేదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఇండియాకే వచ్చారంట. అవునా? అవును శ్రీవల్లి, వాళ్ళెవరో, ఇండియాలో వాళ్ళ అడ్రస్ ఎక్కడో అని తెలియలేదు. తొందరలోనే తెలుసుకొని ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. అలాగే ఖ్యాతి, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, బాయ్. శ్రీవల్లి, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు మామ. తంగచ్చికి స్పృహ వచ్చినది. అవునా? ఆ, అయితే నేను అమ్మ దగ్గరికి వెళ్తాను మామ. అలాగే. శ్రీవల్లి, ఏంటి మామ? నువ్వు దినేష్ వాళ్ళని అలా పొమ్మనేసరికి తంగచ్చి తట్టుకోలేకపోయినాది. ఇప్పుడు తనతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. అలాగే మామ. సీత, ఈ టాబ్లెట్స్ వేసుకో.
ఇప్పుడు నీకెలా ఉంది? పర్లేదమ్మా, ఇప్పుడు మీ అమ్మకి బాగానే ఉంది. నువ్వు అలా పడిపోయేసరికి నాకు చాలా భయం వేసిందమ్మా. నువ్వు నాతో మాట్లాడుకు శ్రీవల్లి. ఫోన్లో మెసేజ్ ఉందని నేరం నా మీద మోపి అన్యాయంగా బయటికి పంపించారా?